శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ జిల్లాలో త్రాగునీరుకి కావచ్చు, ఈ మౌలిక వసతులకు జిల్లా పరిషత్ ద్వారా మాకున్న జడ్పీటీసీ సభ్యులు కావచ్చు, అందరూ శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఎక్కడ చిన్నది కూడా లేకుండా మీకు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో జిల్లా పరిషత్ సమావేశాలు ఏంటంటే వేరే జిల్లాల్లో జరిగినప్పుడు రభస జరగడం అన్నీ జరుగుతూ ఉండేది. కానీ వైఎస్ఆర్ జిల్లాలో అధికారులు కావచ్చు, ఇట జడ్పీ స్టాఫ్ కావచ్చు, ఇట జిల్లా పరిషత్ జడ్పీటీ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఎంతో సమన్వయంగా ఈ జిల్లా పరిషత్తును ఈ 3 సంవత్సరాలు కూడా నడపడం జరిగింది. ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాను కాబట్టి నేను ఈరోజు రాజీనామా చేయాల్సిందే. ఆగంతరం ఏదైనా ఒకే పదవి ఉండాలి కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా రాజీనామా చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఒకవేళ పార్టీ అధికారంలో ఉండి లేకపోని కూడా అందరూ కూడా సమన్వయంగా ఈ జిల్లా అభివృద్ధికి కృషి రాబోయే చైర్మన్ కావచ్చు, అదేవిధంగా రాబోయే కొత్త శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా రాజకీయ వివక్ష లేకుండా అవన్నీ కూడా మాని ఈ జిల్లా అభివృద్ధికి అందరూ కూడా పాటుపడాలని నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్నాను. నాకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది నిన్ననే ఎన్నికలు జరిగాయి, కానీ అది ఒక ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పుని మేము నిజంగా శిరసావహిస్తాం. మేము ఒక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతామని తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.